చందు అయితే అందరూ అయితే కూర్చొని ఉంటారు. ఇక చందు అయితే ఇలా అంటూ ఉంటాడు. మనము అన్నదమ్ములు కాకుండా ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్ళం కదరా! మా విషయాలు నీకు చెప్పినప్పుడు నీ విషయాలు నాకేం చెప్పలేదు అనంటే, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? కడుపు చించుకుంటే కాలు మీద పడుతుందని ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక ధీరజ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. నర్మద అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక సాగర్ అయితే అలా చూస్తూ ఉంటాడు. అయినా ఏంట్రా అని చెప్పేసి అనేసరికి తన మొఖమైతే ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ సతమతమవుతూ ఉంటాడు ధీరజ్. ఏంట్రా ఆ పెద్దోడు అడిగింది కరెక్టే కదా! లాయర్‌లాగా లాజిక్‌గా అడిగాడు. చెప్తావా? చెప్పవా? అనేది అడుగుతూ ఉంటాడు తిరుపతి. అలాగ అడిగేసరికి ధీరజ్‌కి ఏం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉంటాడు. ఎప్పుడు కొట్టుకున్న మీరు ఎప్పుడు ప్రేమించుకున్నారు? ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? ఏంటి విషయాలు? అస్సలేం అర్థం కావడం లేదు. అసలు ఏంట్రా ఎప్పుడు నీతోనే ఉంటాను నేను. ఎప్పుడు ప్రేమతో నువ్వు ప్రేమగా మాట్లాడినట్లుగా కనపడలేదు. 24/7 నీతోనే ఉండేవాడిని కదా! అలాంటిది నువ్వెప్పుడు ప్రేమను ప్రేమించావో నాకు తెలియాలి అని చెప్పేసి తిరుపతి అయితే చాలా గట్టిగా అంటూ ఉంటాడు. ఆ మాటలకి ధీరజ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇప్పుడేంటి వీళ్ళు నిజం తెలుసుకునే వరకు వదిలేటట్లుగా లేరే అని నర్మద అయితే భయపడుతూ ఉంటుంది. నర్మదా కాసి అయితే సాగర్ అలా చూస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ వదిన అందరూ అయితే ధీరజ్‌ని గట్టిగా నిలదీస్తూ ఉంటారు. ఇక ధీరజ్ అయితే ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉంటాడు. ఇక నర్మద అయితే అలా ఆలోచిస్తూ సతమతమవుతూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే నర్మద కాసి చూసి నిజం చెప్పాలా వద్దా అనైతే అలా చూస్తూ ఉంటాడు. తృప్తి అయితే నిజం చెప్పే తీరాలి అని గట్టిగా అయితే మొండి పట్టు పడుతూ ఉంటాడు.